మన వల్ల పార్టీకి ప్రయోజనం ఉన్నా లేకపోయినా పర్లా, నష్టం ఉండకూడదు. మన వల్ల ప్రభుత్వానికి ప్రయోజనం ఉన్నా లేకపోయినా పర్లేదు, నష్టం ఉండకూడదు. బుద్ధా వెంకన్న గారు ఇప్పటికైనా ఆలోచించాల్సింది అదే. వైసీపీ మీద ఆగ్రహం వ్యక్తం చేయి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయి. విమర్శ అనేది చేయడం తప్పని నేను ఎప్పుడు చెప్పా. విమర్శ సహేతుకంగా ఉండాలి, ఆలోచనాత్మకంగా ఉండాలి తప్పించి ఆవేశపూరితంగా ఆగ్రహపూరితంగా ఉందంటే దాన్ని అహంకారం కింద చూస్తారు జనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదే దెబ్బకొట్టింది. ఇప్పుడు అదే తప్పని భావిస్తుంటే మళ్ళీ ఆయన స్టేట్మెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రాష్ట్రం విడిచి మీ భార్యా బిడ్డలతో సహా పోండి. ఒకసారి విందాం. కాబట్టి మీకు చెప్తున్నాయిగా, మీకు ఇచ్చే పేరు అయిపోయింది. మీరు ఆ పేరుని సద్వినియోగం చేసుకోండి, భార్య పిల్లలతో పాల్పడండి. అది మీరందరూ విడిచెళ్ళిపోండి, పారిపోండి, వదిలేస్తాం, లేకపోతే మీది ఇట్లాగే ఉంటుంది. ఇలాంటిది ప్రజాస్వామ్యబద్ధమా కాదా అన్నది ఆలోచించుకోవాలి.